హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ గురించి డిస్కషన్ చేసుకోబోతున్నాం. ఈ మూవీలో హీరో వారంలో ఒక్కరోజు మాత్రమే తన కోపాన్ని ప్రదర్శిస్తాడు. అలా ప్రదర్శించడం వల్ల ఒక ఊరికి మేలు ఎలా జరిగింది అన్నదే ఈ మూవీ స్టోరీ. ఈ మూవీ నేమ్ వచ్చేసి సరిపోదా శనివారం. ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కండి. నేనే వీడియో చేసినా అది మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. సినిమా స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ సీన్ వచ్చేసి సూర్య అనే వ్యక్తి బండి మీద వెళ్తూ ఉంటాడు. యాక్సిడెంట్ అయి కింద పడతాడు. ఆ నుండి ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది. సూర్య ఫ్యామిలీ వచ్చేసి సూర్య వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అక్క, మొత్తం నలుగురు సూర్య ఫ్యామిలీ. సూర్య వాళ్ళ మదర్ సూర్య వాళ్ళ ఫాదర్ తో చెప్తుంది, 2 నెలలు ఆగితే నేను ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతాను అన్నప్పుడు సూర్య వాళ్ళ ఫాదర్ అంటాడు, నేను పిల్లలకి ఈ విషయం ఎలా చెప్పాలి అని. అప్పుడు సూర్య వాళ్ళ మదర్ ఏమంటాదంటే, నువ్వేం పిల్లలకు చెప్పొద్దు, నేను పిల్లలకు 4 ముక్కలు చెప్పేది ఉంది, అది చెప్తాను అన్నప్పుడు సూర్య ఫాదర్ అంటాడు, 4 ముక్కల్లో 3 ముక్కలు నీ కొడుక్కే చెప్పు, ఎందుకంటే వాడి కోపం ఎక్కువ, రోజు ఒకరితో గొడవ పడుతూ ఉంటాడు అని సూర్య ఫాదర్ వచ్చేసి సూర్య వాళ్ళ మదర్ తో అంటాడు. ఇక్కడ సూర్య మదర్ కు ఒక జబ్బు ఉంటది, ఇక 2 నెలల్లో చనిపోతాదని డాక్టర్లు ఫిక్స్ చేసింటారు. ఆ విషయం పిల్లలకు తెలియకుండా వీళ్ళు జాగ్రత్త పడింటారు. ఆ రోజు రాత్రి పడుకున్నప్పుడు సీతాపతి అనే వ్యక్తి వచ్చేసి ఈ సూర్య వాళ్ళ ఇంటి దగ్గర గొడవ చేస్తాడు. సీతాపతి ఎవరై ఉంటారంటే సూర్య వాళ్ళ అమ్మ అన్నయ్య ఉంటాడు. అతని ఇంటికాడికి వచ్చి ఎందుకు గొడవ చేస్తాడంటే, ఈ సీతాపతి రోజు తాగిచ్చి భార్య పిల్లలను కొడుతూ ఉంటే ఈ సూర్య వాళ్ళ మదర్ ఏం చేస్తదంటే, సొంత అన్నైనా సరే క్షమించకోకుండా ఈ సీతాపతి భార్య చేత పోలీస్ కంప్లైంట్ ఇప్పించి అతన్ని జైలు పంపించింటాది. ఈ సూర్య వాళ్ళ మదర్ ఏం ఆలోచిస్తాదంటే, మా అన్న జైలు నుండి తిరిగి వచ్చిన వీళ్ళనైతే ప్రశాంతంగా బతకనివ్వడని ఈ సీతాపతి భార్యను కూతురును ఇద్దరిని వచ్చేసి ఆ నుండి పంపించేసింటాది. ఇక జైలు నుండి విడుదలైన ఈ సీతాపతి నా భార్య పిల్లలు ఎక్కడని ఈ సూర్య వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి గొడవ చేస్తూ ఉంటాడు. ఆ గొడవ చేయడంలో పక్కింటి వాళ్ళందరూ లేచి, ఏంటమ్మా రోజు మాకు న్యూసెన్స్ అన్నప్పుడు, మీరు వాడి పైన న్యూసెన్స్ కేసు పెడతారో ఏమన్నా పెట్టుకోండి, వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియదని చెప్తుంది. ఇంకా ఆవిడ ఇంట్లోకి వెళ్లి డోర్ వేసుకున్నప్పుడు ఈ సూర్య వాళ్ళ ఫాదర్ సూర్య మదర్ తో అంటాడు, వాళ్ళ పిల్లం పిల్లలు ఎక్కడున్నారో వాడికి చెప్తే వాడు హ్యాపీగా ఉంటాడు కదా అన్నప్పుడు, వాడి భార్య పిల్లలు ఎక్కడున్నారో చెప్పను, వానికే కాదు నీకు కూడా చెప్పను, వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా బతకగలరు, వీడుంటేనే నరకం అనుభవిస్తారని అక్కడ సూర్య వాళ్ళ మదర్ సూర్య వాళ్ళ ఫాదర్ తో చెప్తుంది. సూర్య వాళ్ళ మదర్ నేమ్ వచ్చేసి చామందేవి. చామందేవి మరుసటి రోజు ఏం చేస్తాదంటే, సూర్యను ఒక బీచ్ కు తీసుకెళ్లి, ఎందుకు నాన్న నీ కోపం ఎక్కువ, రోజు ఒకరితో గొడవ పడుతూ ఉంటావు అని ఈ సూర్యని అడిగినప్పుడు సూర్య ఏం చెప్తాడంటే, అమ్మ తప్పు జరిగితే నాకు కోపం వస్తుంది అన్నప్పుడు ఈ చామందేవి ఏం చెప్తాదంటే, నీకు కోపం వస్తే కొట్టు, కాకపోతే ప్రతిరోజు కాదు, వారంలో ఒక్కరోజు మాత్రమే వాళ్ళ పైన కోపం ప్రదర్శించు, ఎందుకంటే నీకు వచ్చే కోపం మాక్సిమం అన్ని తాత్కాలిక కోపాలే, తర్వాత నీకు వాళ్ళ పైన అయితే కోపం ఉండదు. అందుకోసమని ఎవరితో ఏ గొడవ జరిగినా వాళ్ళ పేర్లు అయితే ఒక బుక్ లో రాసి పెట్టుకో, వారం రోజుల తర్వాత వాళ్ళ పైన నీకు కోపం ఉందంటేనే వాళ్ళ పైన నీ కోపాన్ని ప్రదర్శించు, లేకపోతే లేదు అని చెప్తుంది. సరే ఏ రోజు ప్రదర్శించమంటావమ్మా అని అడిగినప్పుడు వాళ్ళైతే అక్కడ రోజులైతే అన్ని రాసి పెట్టింటారు. ఆదివారం నుండి శనివారం వరకు. వాళ్ళ అమ్మ ఏం చేస్తాదంటే, ఈ సూర్యను నాన్న ఈ 7 రోజుల్లో నువ్వు ఒక్కరోజు మాత్రమే నీ కోపాన్ని ప్రదర్శించాలి అని చెప్తుంది. అయితే సోమవారం ప్రదర్శించనమ్మా అంటే, సోమవారం వద్దు మంగళవారం వద్దని రోజులైతే కొట్టేస్తూ ఉంటాది. అట్లా శుక్రవారం వరకు కొట్టేస్తారు. శుక్రవారం నైట్ చామందేవి చనిపోతుంది. చనిపోయాక అక్కడికి వచ్చి సీతాపతి గొడవ చేస్తాడు, ఈ దొంగముండ నా భార్య పిల్లలు ఎక్కడున్నారో చెప్పకుండానే చనిపోయిందని. అప్పుడు ఈ సూర్య కోపం వస్తుంది, ఎందుకంటే శుక్రవారం వరకు నైట్ చనిపోయింది కదా వాళ్ళమ్మ, ఇక శనివారం తన కోపాన్ని ప్రదర్శించవచ్చు అని వాళ్ళమ్మ ఒక మెసేజ్ ఇచ్చినట్టుగా ఈ సూర్యకు అర్థమవుతుంది. ఇక్కడ గొడవ చేస్తున్న వాళ్ళ మామనైతే పోయి సూర్య కొడతాడు. ఇక నెక్స్ట్ సీన్ వచ్చేసి సూర్య పెరిగి పెద్దగయ్యాక ఇంట్లో రెడీ అయితంటే వాళ్ళ ఫాదర్ ఏం చేస్తా అంటే, ఒక బుక్ తీసుకుని ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తాడు. సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్లి ఆ సైకాట్రిస్ట్ కు తన కొడుకు గురించి చెప్తాడు. అమ్మ నా కొడుకు పేరు సూర్య, ఇలా వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు రోజు గొడవకి వెళ్తుంటే వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే, వారానికి ఒక్కరోజే నీ కోపాన్ని ప్రదర్శించని చెప్పింది. అందుకోసమని వాడు వారం రోజుల్లో ఎవరి మీదైనా కోపం ఉంటే వాళ్ళ పేర్లన్నీ డైరీలో రాసి పెట్టుకుంటాడు. శనివారం రోజు మాత్రం వాళ్ళ పైన కోపం ఉందా లేదా అని 100 సార్లు ఆలోచించుకొని ఆ శనివారం రోజు కూడా వాళ్ళ పైన కోపం తగ్గకోకుంటే పోయి వాళ్ళని కొడతాడు అని ఈ సైకాట్రిస్ట్ కు చెప్తూ ఉన్నప్పుడు సైకాట్రిస్ట్ అడుగుతుంది, వీడిదేంది డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది, వీడికి శత్రువులు ఏ విధంగా ఏర్పడతారని సైకాట్రిస్ట్ అడిగినప్పుడు ఈ సూర్య వాళ్ళ ఫాదర్ చెప్తాడు, వానికి శత్రువులు అంటూ ఎవరు ఉండరు, అక్కడ జరిగే సిచ్యువేషన్స్ బట్టి తప్పు ఎక్కడుంటే అక్కడ
అక్కడ ఆపోజిట్ గా న్యాయం వైపు నిలబడతాడు అని చెప్తాడు. దానికి ఫ్లాష్ బ్యాక్ గా ఏం చెప్తాడంటే సూర్య ఒక కేఫ్ లో టీ తాగుతూ ఉన్నప్పుడు కేఫ్ లో పాలు పోసే కుర్రాడు పాలు పోస్తూ ఉన్నప్పుడు ఆ కేఫ్ లో పనిచేసే వ్యక్తి ఈ కుర్రాడితో అడుగుతాడు, కాదురా నీ తలకింత దెబ్బ తగిలింది, నీ అలవాటు మార్చుకోరా అంటే మార్చుకోవు, మీ ఓనర్ ఏమో ఎప్పుడు ఇలాగే కొడుతూ ఉంటాడు అని అడిగినప్పుడు మా ఓనర్ వచ్చి అడగచ్చు కదా నన్ను అడిగే బదులని ఆ కుర్రవాడు చెప్తాడు. ఆ కుర్రవాడు వెళ్తూ ఉన్నప్పుడు ఈ సూర్య ఆపుతాడు. మీ ఓనర్ ఎవరు అన్నప్పుడు నారాయణరావు గారు అని ఆ కుర్రవాడు చెప్తాడు. సరే మీ ఓనర్ దగ్గరికి నేను వస్తా అని వాళ్ళ ఓనర్ దగ్గరికి వెళ్ళి సార్ నా పేరు సూర్య అన్నప్పుడు ఈ నారాయణరావు అయితే ఏం చేస్తా అంటే అయితే నేను ఏం చేయమంటావు అంటాడు. ఈ పిల్లోడికి ఒక అలవాటు ఉంది, గడియారం ఎక్కడ కనపడ్డా 10 నిమిషాలు ముందు పెడతాడు. ఎందుకు పెడతాడంటే వాళ్ళ నాన్న యాక్సిడెంట్ లో చనిపోయాడు, ఒక 10 నిమిషాలు లేట్ వెళ్ళింటే వాళ్ళ నాన్న బతికేటోడని వాళ్ళ అమ్మ చెప్పింది. అందుకోసమని ఆ పిల్లవాడు ఎక్కడ గడియారం కనపడినా 10 నిమిషాలు ముందు పెడతాడు అన్నప్పుడు ఆ నారాయణరావు ఏం చెప్తాడంటే వీడు 10 నిమిషాలు గడియారం ముందు పెట్టడం వల్ల నాకు ఎంత లాస్ వచ్చిందో తెలుసా అని అక్కడ వచ్చేసి ఈ సూర్య పైన మళ్ళీ ఆ పిల్లోని ఇద్దరినైతే ఈ నారాయణరావు మనుషులు కొడతారు. కొట్టాక ఈ సూర్య అయితే ఇంటికి వచ్చేస్తాడు. శనివారం రోజు మళ్ళీ నారాయణరావు ఇంటికి వెళ్లి నారాయణరావు మనుషులందరినీ కొట్టేసి ఆ పిల్లోడి ఇక పైన నీకాడ పని చేయడని ఆ పిల్లోని అయితే అక్కడ నుండి పంపించేస్తాడు. అలా శనివారం నారాయణరావు మనుషులకు ఈ సూర్యకు గొడవ జరుగుతూ ఉంటది. ఎందుకంటే ఈ నారాయణరావు మనుషులకు అర్థమైపోతుంది వీడు శనివారం తప్పితే మిగతా రోజులు కొట్టడని. మిగతా రోజులు ఏం చేస్తారంటే ఈ సూర్య పైన అటాక్ చేయడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు సూర్య ఏం చేస్తాడంటే శనివారం పోయి వాళ్ళని కొడుతూ ఉంటాడు. ఇలా కొనసాగుతూ ఉంటది వాళ్ళ గొడవ అయితే. సూర్య ఉంటున్న ఏరియాకు కొత్తగా ఒక లేడీ కానిస్టేబుల్ వస్తుంది. ఆ కానిస్టేబుల్ పేరు చారులత. ఆవిడ స్టేషన్ కి వెళ్లి జాయిన్ అవ్వాలని అక్కడ ఉన్న హెడ్ కానిస్టేబుల్ అడిగినప్పుడు హెడ్ కానిస్టేబుల్ ఏం చెప్తా అంటే సిఐ వస్తాడు ఆగమ్మా అని చెప్తాడు. ఎంతసేపటికి సిఐ రాడు. అప్పుడు ఈ చారులత హెడ్ కానిస్టేబుల్ అడుగుతుంది ఎప్పుడు వస్తాడు సార్ అన్నప్పుడు అంత తొందరపడాల్సిన విషయం ఏం లేదమ్మా, మన సిఐ పేరు వచ్చేసి దయానంద్, వాడు పెద్ద రాక్షసుడు అని చెప్తాడు. ఈ సిఐ ఏం చేసింటాడంటే గోవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి టార్చర్ పెడుతూ ఉంటాడు. ఎందుకు టార్చర్ పెడుతుంటా అంటే ఈ సిఐ వాళ్ళ అన్న పేరు వచ్చేసి కుర్మానంద్. వాళ్ళ అన్న ఏం చేసింటాడంటే ఈ సిఐ ఆస్తి లాక్కొని అతను పొలిటికల్ గా ఎదిగింటాడు. పొలిటికల్ గా ఆ కుర్మానంద్ ఎదగడానికి కారణం సోకులపాలెం అనే ఊరి ప్రజలు ఓటేయడం వల్లనే ఈ సిఐ ఏం చేస్తా అంటే ఆ సోకులపాలెం అనే ఊరి ప్రజల పైన కోపం పెంచుకుంటాడు. ఈ సోకులపాలెం ఊరు వాళ్ళు వాళ్ళ పూర్వీకులు అంత ముందుకు దొంగలు క్రిమినల్స్ ఇప్పుడైతే మారిపోయింటారు. అయినా సరే ఈ సిఐ ఏం చేస్తా అంటే వాళ్ళని పోయి ఏదో కేసులో ఇరికిచ్చి కొడుతూ టార్చర్ పెడతా ఉంటాడు. ఎందుకంటే తన ఆస్తి పోవడానికి కారణం ఈ సోకులపాలెం వాళ్ళే అని నమ్మింటాడు. ఎందుకంటే వాళ్ళన్న పొలిటికల్ గా ఎదిగింటాడు కుర్మానంద్. అతను ఎదగడానికి కారణం వీళ్ళు ఓట్లు వేయడమే కాబట్టి అతన్ని ఎదురుగా ఏమీ చేయలేడు ఈ సిఐ. ఎందుకంటే అతను పొలిటికల్ గా చాలా పవర్ఫుల్ కాబట్టి. వాళ్ళన్న దగ్గర పనిచేసే గోవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి టార్చర్ పెడుతుంటాడు తన ఆస్తి కోసం. వాళ్ళన్నకు ఫోన్ చేసినప్పుడు వాళ్ళన్న ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆ గోవర్ధన్ అయితే వదిలేస్తాడు. వదిలేయంగానే వాళ్ళన్న ఫోన్ చేస్తాడు గోవర్ధన్ ఏం చేయొద్దు, నీ ఆస్తి పేపర్ల మీద నేను సంతకం పెడతా అని. అంతలోపే గోవర్ధన్ వెళ్ళిపోయింటాడు. ఈ సిఐ స్టేషన్ లోనే ఎస్ఐ ఒక అతను సుధాని పని చేస్తుంటాడు. ఈ సిఐ స్టేషన్ కి వెళ్ళాక చారులత అయితే డ్యూటీలో జాయిన్ అవుతుంది. జాయిన్ అయ్యాక చారులత ఈ ఎస్ఐ సుధా ఈ సిఐ ముగ్గురు ఒక పని మీద వెళ్ళింటారు. అక్కడ కార్ తీసే క్రమంలో వెనక ఒక ఆంటీ కారుకు ఢీ కొడతాడు ఈ సిఐ. అప్పుడు ఆంటీ అంటుంది ఏమయ్యా నీ కళ్ళు కనపడలేదా అన్నప్పుడు ఈ సిఐ ఏం చేస్తాడంటే ఈ సుధాను చారులతను ఆంటీ కారుకు వెనక ముందు నిలబెట్టి ముందు నుండి వెనక్కి ఈ ఆంటీ కారును ఢీ కొడుతూ ఉంటాడు. అక్కడే ఈ సూర్య ఉంటాడు. సూర్య కోపం వస్తుంది. అయినా ఏం చేయకోకుండా తన బండిలో ఉన్న పెట్రోల్ తీసి ఆ పెట్రోల్ వచ్చేసి ఈ సిఐ కారు కింద పూచి సార్ ట్యాంక్ లీక్ అవుతుంది అని చెప్తాడు. చారులత అయితే మొత్తం గమనిస్తుంది. అప్పుడు ఈ సిఐ ఏం చేస్తాడంటే తన కారు పెట్రోల్ లీక్ అవుతుందని ఆంటీని అయితే వదిలేస్తాడు. ఆంటీ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఈ చారులతకు ఈ సూర్య పైన ఒక రకమైన ఇంప్రెషన్ కలుగుతుంది. చారులత ఎవరో అయ్యిండరు, ఈ సూర్య వాళ్ళ అత్త కూతురే అయ్యింటది. అప్పుడు వాళ్ళమ్మ వాళ్ళన్న టార్చర్ పెడతాడని పిల్లాన్ని కూతురుని పంపించాడు కదా వాళ్ళే వీళ్ళు. కాకపోతే పేర్లు మార్చుకుంటారు వాళ్ళ నాన్నకు భయపడి. వాళ్ళ నాన్న ఎక్కడ వాళ్ళ దగ్గరికి వస్తాడు అని. పిల్లప్పుడే ఈ సూర్యకు వాళ్ళ అత్త కూతురు అంటే చాలా ఇష్టం. వాళ్ళ అత్త కూతురు పేరు కళ్యాణి, ముద్దుగా కన్ను అని పిలుస్తుంటారు. కాకపోతే కన్నుకి సూర్య అంటే ఇష్టం ఉండదు, ఎందుకంటే ఎప్పుడు గొడవలు పడుతుంటాడు కాబట్టి. కళ్యాణి పేరు చారులతగా మారింది ఇక్కడ. ఇక ఇటు పక్క సూర్య వాళ్ళ ఫాదర్ ఒక సైకాట్రిస్ట్ కి వెళ్ళి మొత్తం చెప్తున్నాడు కదా ఫ్లాష్ బ్యాక్ నా కొడుకు ఇలా ఇలా అని. అప్పుడు ఆ సైకాట్రిస్ట్ ఏమంటాదంటే ఇప్పుడు నేను ట్రీట్మెంట్ చేయాలని అడిగినప్పుడు ట్రీట్మెంట్ కాదమ్మా, ఈ బుక్ లో గుణశేఖర్ అని ఒక పేరు ఉంది, ఆ పేరు ఎవరిదాని ఎంక్వైరీ చేస్తే నీ భర్తదని తేలింది. నీ భర్త నా కూతురు పనిచేసే స్కూల్లోనే పని చేస్తున్నాడంట, మరి ఏం చేసిండో తెలియదు గాని నా కొడుకు అయితే కొట్టనికి నీ భర్త పేరు ఈ బుక్ లో రాశాడు. నేనేం చేస్తుంటా అంటే శనివారం వరకు నా కొడుకు ఎవరెవరి పేర్లు అయితే
ఏదైతే రాసింటాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముందు జాగ్రత్తగా అక్కడ నుండి ఎస్కేప్ అవ్వమని చెప్తూ ఉంటాను. అలాగే నీ భర్తకు కూడా ఇప్పుడు ఫోన్ చేసి కనుక్కో ఎక్కడ ఉన్నాడో ఎస్కేప్ అవ్వమని అని చెప్తాడు. ఈ సైకాట్రిస్ట్ అక్కడికి వెళ్లే లోపే భర్తను గుణశేఖర్ అయితే ఈ సూర్య వెళ్ళి కొట్టింటాడు. ఎందుకు కొట్టింటాడంటే ఈ గుణశేఖర్ ఒక స్టూడెంట్ హరాస్మెంట్ చేసేటప్పుడు ఈ సూర్య వాళ్ళ అక్క చూసింటాది. చూడడం వల్ల వాళ్ళ అక్కను కూడా అది దాన్ని బ్లాక్ మెయిల్ చేస్తాడు ఈ గుణశేఖర్. అందుకోసమని ఈ సూర్య వెళ్ళి ఈ గుణశేఖర్ ను కొట్టింటాడు. వాళ్ళ అక్కకు సూర్యకు మాటలుండవు. ఎందుకంటే వాళ్ళ అక్క పెళ్ళప్పుడు సూర్య ఏం చేస్తాడంటే గొడవ చేసింటాడు. ఆ గొడవ వల్ల ఈ సూర్య వాళ్ళ అక్క సూర్యతో మాట్లాడడం మానేసింటాది. సూర్య వాళ్ళ అక్క స్కూల్లో పనిచేసే ప్యూన్ వచ్చేసి సూర్యకి ఈ విషయం చెప్పింటాడు. సూర్య వచ్చేసి ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో పని చేస్తుంటాడు. ఈ చార్లతో ఏం చేస్తాడంటే ఈ సూర్యాన్ని తీసుకెళ్లి సోకులపాలెం అనే ఊరు ప్రజలందరూ ఈ సిఐ బారిన పడ్డారు కదా, వాళ్ళందరికి ఇన్సూరెన్స్ అయితే చేపిస్తాది. ఇటు పక్క ఈ సిఐ వాళ్ళన్న కుర్మానంద్ ఉన్నాడు కదా, అతను సిఐని ఇంటికి పిల్లంపి నీ ఆస్తి పత్రాలు నీకు ఇస్తాయని ఆ రోజు అక్కడ అవమానిస్తాడు. ఎందుకంటే గోవర్ధన్ కిడ్నాప్ చేశాడు కదా, అందుకోసమని అవమానించినప్పుడు ఈ సిఐ కోపంతో బయటికి వచ్చి సోకులపాలెం ఊరోళ్ళను ఒకరి ఇంటికి వెళ్లి కొడతాడు. కొట్టినప్పుడు అక్కడే చార్లత అంటాది. చార్లత ఉన్నప్పుడు ఈ చార్లత కూడా ఏం చేయలేదు, ఎందుకంటే వాళ్ళకి సాయం చేయాలంటే సిఐ సైకో నా కొడుకు. అప్పుడు ఈ చార్లత ఏం చేస్తాదంటే ఈ సూర్యకు ఫోన్ చేస్తుంది, ఏం మాట్లాడదు. అక్కడ అరుపులు కేకలు వినపడడంతో ఈ సూర్య ఏం చేస్తాడంటే సోకులపాలెం అనే ఊరికి వెళ్తాడు. అంతలోపు సిఐ వెళ్ళిపోయి ఉంటాడు. అక్కడ కొట్టడంలో ఒక పాప గాయపడి ఉంటది. ఈ సిఐ కొట్టడం వల్ల సోకులపాలెం ఊర్లో ఆ పాప వాళ్ళ నాన్నను అందరినీ హాస్పిటల్ కి తీసుకెళ్తాడు ఈ సూర్య. ఆ సోకులపాలెం ఊర్లో ఎవరిని సిఐ వచ్చి కొడుతున్నా అందరికి ఆ ఊరు ప్రజలందరికి భయం ఉంటది. ఎవరు ఎదురు అడగలేరు. ఈ చార్లతో చాలా సార్లు అడిగింటది, ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఆ సిఐ పైన మేము యాక్షన్ తీసుకుంటాం, మా డిపార్ట్మెంట్ ఇంకా పై ఆఫీసర్లు ఉన్నారన్న ఆ ఊర్లో అయితే అంత ధైర్యం చేయలేరు. భయంతో మునిగిపోయి ఉంటారు వాళ్ళు. ఇటు పక్క సూర్య చారులత ఇద్దరు దగ్గర అటు ఇటు తిరుగుతున్నప్పుడు కొంతమంది అయితే కామెంట్ చేస్తారు. శనివారం రోజు వాళ్ళని వెళ్ళి సూర్య కొడతాడు. వాళ్ళు ఏం చేస్తారంటే చారులత దగ్గరకు వచ్చి తప్పు అయిపోయిందమ్మా అని క్షమించమని అడుగుతారు. చార్లతకైతే ఏం అర్థం కాదు, ఎవరు కొడతారు వీళ్ళని అన్న విషయం అయితే అర్థం కాదు. అప్పుడు చార్లత మొత్తం తన కామెంట్ చేసిన లెక్క పెట్టుకొని అందరిని కొట్టింది శనివారమే అని ఈ చార్లతకు అర్థమవుతుంది. సూర్యతో చెప్తుంది, ఎవడో నన్ను బాగా ఫాలో అవుతున్నాడు, నన్ను కామెంట్ చేస్తే వాళ్ళని కొడుతూ ఉన్నాడు, వాడు శనివారం మాత్రమే కొడుతున్నాడు, ఆ శనివారం గాడెవడో నేను అబ్జర్వ్ చేయాలి, కనుక్కోవాలి అంటుంది. ఇటు పక్క నారాయణరావు మనుషులు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అమ్మాయి ఉన్నప్పుడు వీడు చేయి ఎత్తాడు శనివారం రోజైనా అని మళ్ళీ వచ్చేసి ఈ సూర్యకైతే స్కెచ్ చేస్తారు ఈ చార్లతో ఉండగా కొట్టాలి అని. ఎందుకంటే సూర్య తిరిగి కొట్టలేడు కదా చార్లతో ఉన్నప్పుడు. ఆ రోజు ఈ చార్లత ఎంట పడ్డప్పుడు ఆడైతే సూర్య అక్కడ ఈ చార్లత దగ్గరికి వెళ్ళినప్పుడు చార్లత ఏం చెప్తుందంటే శనివారం గాడు ఉండింటే బాగుండు అంటుంది. ఎందుకు అన్నప్పుడు తన ప్రాబ్లం ఏదో చెప్పుకోవాలంటుంది. అప్పుడు ఈ సూర్య ఆ నారాయణరావు మనుషులందరినీ కొడతాడు, నేనే ఆ శనివారం గాని ఇలా తనకున్న ప్రాబ్లం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ చార్లతకు అర్థం అయిపోతుంది వాడు తన బావే అని. పిల్లప్పుడు చార్లతకు ఈ సూర్య అంటే పడేది కాదు, ఎందుకంటే ఎప్పుడు గొడవలకు వెళ్తూ ఉంటాడు కాబట్టి. కాకపోతే ఇప్పుడు నచ్చుతాడు. ఇటు పక్క సూర్య వాళ్ళ ఫాదర్ ఏం చేస్తాడంటే వీడు పెళ్లి చేసుకుంటే సెట్ అవుతాడని పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటే దానికి సూర్య ఒప్పుకోడు. నేను కృష్ణవేణిని పెళ్లి చేసుకుంటా, కన్ను అంటే నాకు చాలా ఇష్టం అంటాడు. అప్పుడు వాళ్ళ ఫాదర్ ఏం చేస్తాడంటే కృష్ణవేణిగా ఒక అమ్మాయిని తీసుకొచ్చి తనకు పెళ్లి అయిపోయింది, వాళ్ళ అమ్మ చనిపోయిందని యాక్టింగ్ అయితే చేపిస్తాడు. చేపించినప్పుడు సూర్య కూడా అది నిజమని నమ్ముతాడు. ఓ రోజు ఏం జరుగుతుందంటే నారాయణరావు చనిపోతాడు. నారాయణరావు బామ్మర్ది ఏం చేస్తాడంటే మా బావను టార్చర్ పెట్టింది ఈ సూర్యగాడు, వాడిని ఎలాగైనా లేపేయాలని సూర్య ఇంటి దగ్గరకు వచ్చి కాపలా కాసింటారు. ఆ టైంలో సిఐని కొట్టనీకని పబ్బుకి వెళ్లాల్సి ఉంటది ఎవరు ఈ సూర్య. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఏం చేస్తాడంటే పాలల్లో నిద్రమాతలు కలిపి సూర్యకి ఇచ్చింటాడు. సూర్య ఇంట్లోనే పడుకుంటాడు. ఆ టైంలోనే ఈ నారాయణరావు బామ్మర్ది మనుషులు కూడా అక్కడికి వెళ్తారు. అప్పుడు ఈ సూర్య ఫాదర్ కి ఏం చేయాలో అర్థం కాక డోర్లన్నీ లాగేసి బయట లాగేసి ఇంట్లో కూర్చుంటాడు. ఇటు పక్క సూర్య వాళ్ళ అక్క ప్రెగ్నెంట్ అయింటది. ఆ విషయం అయితే వాళ్ళ నాన్నకు వాళ్ళ తమ్మునికి అయితే చెప్పిండదు. డాక్టర్ అడుగుతాడు, అమ్మాయి ఇప్పుడు నీకు 9 months, మీ వాళ్ళు ఎవరు లేరా అన్నప్పుడు సూర్య వాళ్ళ అక్క కూడా ఏం చేస్తాదంటే వాళ్ళ ఇంటికి వస్తుంది. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఎవరు లేకపోవడంతో వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తుంది, అమ్మ బ్యాక్ డోర్ నుండి నువ్వు లోపలికి రా, బయట ఎవరు లేరా అని అడిగినప్పుడు వాళ్ళ అక్క అంటుంది ఎవరు లేరు నాన్న అంటే లోపలికి రా బ్యాక్ డోర్ నుండి అని వాళ్ళ ఫాదర్ అయితే చెప్తాడు. ఈ సూర్య వాళ్ళ అక్క బ్యాక్ డోర్ నుండి ఇంట్లోకి వెళ్ళాక బయట ఉన్న రౌడీలు ఈ అమ్మాయి ఏంటి ఎవరు లేని ఇంట్లో ఇంచేపు ఏం చేస్తుందని లోపలికి వస్తారు. లోపలికి రాగానే ఇక్కడ ఫోన్ రింగ్ అవ్వడంతో లోపల ఈ సూర్య ఉన్నాడని గమనించి డోర్లన్నీ పగలగొడుతుంటారు. సూర్య వాళ్ళ అక్క వాళ్ళ ఫాదర్ అడుగుతుంది, ఏంటన్నా ఇదంతా అంటే ఇదంతా నీ తమ్ముడు తెచ్చిన కంప అమ్మా, వీనికి ఏమో ఇప్పుడు నీ ధర్మాతలు ఇచ్చాను పాలలో కలిపి, లేరా సూర్య లేరా సూర్య అని వాళ్ళు అరుస్తూ ఉన్నా అంతలోనే రౌడీలు ఇంట్లోకి
లోపలికి ఎంటర్ అవుతానే సూర్యకు మెలకు వచ్చాడు. పెద్ద ఫైట్ అయితే జరుగుతుంది. ఇటు పక్క సిఐ వాళ్ళ అన్నం చంపాలనుకుంటాడు. ఆ స్కెచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే పప్పులో వాళ్ళ అన్నం చంపాలనుకున్నప్పుడు ఆ రోజే కొట్టనికని సూర్య వెళ్ళాలంటే నిద్ర మాటలు కలిపారు కదా. సూర్య మళ్ళీ లేచాడు కదా. సూర్య పబ్బుకి వెళ్ళి సిఐని అయితే ఆడ కొడతాడు. సిఐ వాళ్ళ అన్ననైతే సేవ్ చేస్తాడు. కాకపోతే సిఐ వాళ్ళ అన్న ఏమనుకుంటాడంటే కుర్మానంద్ నన్ను నా తమ్ముడు కాపాడాడు అని కుర్మానంద్ అనుకుంటాడు. ఈ సిఐ ఏం చేస్తా అంటే వాళ్ళ అన్నకు తెలిస్తే ఎలాగైనా సిఐని చంపేస్తానని సిఐ అయితే అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళింటాడు. ఈ కుర్మానంద్ మంత్రులు వెళ్ళి సిఐని పట్టుకొని వస్తానే అక్కడ షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. ఎందుకంటే సిఐ వాళ్ళన్న సిఐ చంపనీకి వెళ్ళాడు అనుకోడు, సిఐ కాపాడినాడు అనుకుని తమ్ముడు నీ కోసం ఆస్తింద్రం మొత్తం నీదే అని ఆడ ఈ సిఐని అయితే పొగుడతాడు. ఈ కుర్మానంద్ కు డౌట్లు ఎక్కువ. ఓ రోజు ఏం జరుగుతుందంటే ఆయన కరెక్ట్ గా నన్ను అటాక్ చేసే టైంకి నువ్వు అక్కడికి ఎలా వచ్చావురా అని వాళ్ళ తమ్ముడిని అడిగినప్పుడు ఆడ పబ్బులో వీడియో విజువల్స్ దొరుకుతాయి. దొరికినప్పుడు ఈ సిఐ తనను చంపనీకి వచ్చాడు అని ఈ కుర్మానంద్ కి అర్థమవుతుంది. అప్పుడు ఈ సిఐ ఏం చేస్తాడంటే వాళ్ళ అన్నను చంపేస్తాడు. ఇటు పక్క సూర్యను ఈ సిఐ కూడా నమ్మింటాడు. ఎందుకంటే ఈ సూర్య కూడా సిఐ తనను వెతుకున్నాడని నన్ను శనివారం రోజు ఓడు కొట్టాడని సిఐ దగ్గరికి వెళ్తాడు. సిఐ కూడా నన్ను కూడా శనివారం రోజు ఓడు కొట్టాడు, వాడిని పట్టుకోవాలి, నువ్వు చూసావని సూర్య అడిగినప్పుడు వాడిని నేను చూశాను కనుక్కుంటానని సూర్య చెప్పింటాడు. ఈ సోకులపాలెం ఊర్లో ప్రజలకు ధైర్యం రావాలని ఆ ఊర్లో ఒక బోర్డు అయితే రాసి పెడతాడు. ఈ సూర్య ఏమని రాసి పెట్టింటాడంటే ఈ శనివారం నేను ఒక ముందడుగు వేస్తాను మనలో ఒక్కని గాని ఆ ఊరు జనాల వల్ల ఒకడు ఈ సిఐని కొట్టినట్టుగా క్రియేట్ చేస్తాడు. ఆ ఊర్లో వాళ్ళందరూ వీడు కొట్టాడు వాడు కొట్టాడని ఒకరికొకరు సిఐని కొట్టింది వీడే అనుకుంటూ ఉంటారు. ఆ బోర్డు చూసిన ఈ సిఐ ఏమనుకుంటాడంటే సోకులపాలెం వల్లే నన్ను కొట్టారని ఆ ఊర్లో వాళ్ళందరినీ టార్చర్ పెడుతూ ఉంటాడు. ఓ రోజు ఏం జరుగుతుందంటే ఈ ఎస్ఐ సుధా సిఐతో చెప్తాడు, సార్ మనం మీ అన్నకి స్కెచ్ చేసినట్టుగా ఎవరికి తెలుసు అన్నప్పుడు అక్కడ ఉన్న చార్లతే కాబట్టి వీళ్ళతో పాటి చార్లతను పట్టుకుంటారు. చార్లతను పట్టుకున్నప్పుడు ఈ సిఐకి మొత్తం ఫ్లాష్ బ్యాక్లు గుర్తుకొచ్చినప్పుడు ఈ సూర్యనే ఆ శనివారం గాడని అర్థమవుతుంది. చార్లతనైతే కొట్టేసి ఈ సోకులపాలెం ఊర్లో పడేస్తాడు. ఈ సూర్యకు ఫోన్ చేస్తాడు. అప్పుడు వాళ్ళక్క డెలివరీ టైం అయింటది. హాస్పిటల్ లో ఉన్నప్పుడు సూర్య వాళ్ళక్క ఏం చేస్తాదంటే నీకు ఈ రోజు నేను ఫ్రీడమ్ ఇస్తున్నాను, నీకు నచ్చింది నువ్వు చేయి, నీకైతే నేను అడ్డు రాను. అమ్మ కూడా ఆ రోజు చెప్పింది కదా ఒక రోజు అంటూ నీతో వచ్చినప్పుడు వదిలేస్తాను, ఈ రోజు నేను కూడా వదిలేస్తున్నానని చెప్పి పంపించింటాది. ఆ సూర్య బండి మీద వచ్చేటప్పుడే ఒక రాడ్ తీసుకొని సిఐ కొట్టింటాడు. ఫస్ట్ లో ఫ్లాష్ బ్యాక్ రివీల్ అయింది కదా, ఇక్కడ నుండి కింద పడతానే రివీల్ అయింటది. ఇక్కడ సిఐ అంటాడు, ఏరా నువ్వు ఈ ఊరు జనాలకు ధైర్యం పోస్తావా, వీళ్ళకి అంత సీన్ ఉందా అని అది అన్నప్పుడు అక్కడికి సూర్య వాళ్ళ ఫాదర్ వెళ్తాడు. సూర్య వాళ్ళ ఫాదర్ వెళ్ళి తన కొడుకు గురించి మొత్తం చెప్తారు. సార్ మిమ్మల్ని సేవ్ చేసింది ఒకసారి నేను సేవ్ చేశా, ఒకసారి నా కూతురు సేవ్ చేసింది కాబట్టి నువ్వు బతికిపోయినావు, నీ అదృష్టం బాగుంది అన్నప్పుడు వీడు అంత పోటుగాడా అన్నప్పుడు వాళ్ళ నాన్న అంటాడు ఈ జనాలలో ఒక్కరు ముందరికి వేసినా నువ్వు అయిపోయినట్టే అన్నప్పుడు అక్కడ ఈ సూర్య ఫస్ట్ ఒక ఫ్యామిలీని సేవ్ చేశాడు కదా, ఆ ఫ్యామిలీలో నువ్వు చిన్న పాపని తీసుకుని ఆ పాపను తొక్కి చంపుతా అన్నప్పుడు అక్కడ అశోకులపల్లెంలో ఒక అతను వచ్చి ఈ సిఐని కొడతాడు. కొట్టంగానే పెద్ద ఫైట్ జరుగుతుంది. అక్కడైతే సిఐని చిత కొడతారు సిఐ మనుషులు అందరినీ. ఇక్కడ సిఐ వాళ్ళ అన్న దగ్గర గోవర్ధన్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు కదా, అతను ఏం చేస్తా అంటే గొడవ కాడికి వచ్చి సిఐని తీసుకెళ్లి కాల్చి చంపేస్తాడు. అప్పుడు ఈ సూర్యకు కూడా అర్థమవుతుంది వాళ్ళ అత్త కూతురే ఈ కృష్ణవేణి అని. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. సినిమా అంతటితో సమాప్తం అవుతుంది.